గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఈరోజు కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈరోజు 29th డే. కండిషనల్ సెంటెన్సెస్. కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి? అయినట్లయితే అయినట్లయితే అని మనం తెలుగులో చెప్తామే. ఆ అయినట్లయితే అనేదాన్నే ఇంగ్లీష్లో ఇఫ్ అంటాం. అయినట్లయితే అనేదాన్నే ఇంగ్లీష్లో ఇఫ్ అంటాం. సో ఇఫ్ అనేటువంటి మాటని ఉపయోగించి రాసేటువంటి వాక్యాలని, అలానే అన్లెస్ అనేటువంటి మాటని ఉపయోగించి రాసే వాక్యాలని మనం కండిషనల్ సెంటెన్సెస్ అని అంటాం. ఓకే, అలానే ఇంకా కొన్ని కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కండిషనల్ సెంటెన్సెస్ లో ఫస్ట్ కైండ్ ఏంటో చూద్దాం. ఇక్కడ ప్రాబబుల్ కండిషన్. ఫస్ట్ వన్ ఏంటండి? ప్రాబబుల్ కండిషన్. మొట్టమొదటిది ప్రాబబుల్ కండిషన్. ప్రాబబుల్ కండిషన్ యొక్క ఫార్ములా ఏంటో చూడండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1 ప్లస్ ఎస్ ప్లస్ ఎట్సెట్రా ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎట్సెట్రా. రెండు క్లాజెస్. పైన ఇఫ్ క్లాజు, ఇది మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ అంటే అది కండిషనల్ క్లాజు, దాన్నే సబార్డినేట్ క్లాజ్ అంటాం. అంటే సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజ్ అని రెండు క్లాజులు ఉంటాయి. సబార్డినేట్ క్లాజులోనే టైం క్లాజ్ అని, కండిషనల్ క్లాజ్ అని, క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అని రకరకాల క్లాజెస్ ఉంటాయి. సో ఈ కండిషనల్ క్లాజెస్ సబార్డినేట్ క్లాజ్ లో ఒక రకం. సో కండిషనల్ క్లాజ్ ఇఫ్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ మెయిన్ క్లాజ్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ యూ ట్రాన్స్లేట్ తెలుగు ఇంటూ ఇంగ్లీష్, తెలుగును కనుక నీవు ట్రాన్స్లేట్ చేయగలిగితే ఇంగ్లీష్లోకి, యూ కెన్ ఈజీలీ గెట్ ఏ జాబ్. నీకు ఈజీగా ఓ జాబ్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, ఐయుదే వస్తే V1, హీ షీ ట్రామా వస్తే V1 ప్లస్ ఎస్. తెలుగు ఇంటూ ఇంగ్లీష్ ఎట్సెట్రా. తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయగలిగితే, చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ఏ జాబ్. నీకు ఈజీగా జాబ్ వస్తుంది. కెన్, ఇక్కడ విల్ ప్లస్ V1 అన్నాం. అయితే ఇక్కడ విల్లు, షల్లు, కెన్ను, మే అంటే అన్ని రాయడానికి ఇక్కడ కుదరదు కాబట్టి విల్ ఒకటి రాశాం. విల్ అయినా, షల్ అయినా, కెన్ అయినా, మే అయినా ఒకటే. అంటే విల్లు, షల్లు, కెన్, మే ప్లస్ V1. ఇక్కడ మనం కెన్ వాడాం, విల్లు బదులు వాడాం, కెన్ వాడాం. సో యూ కెన్ ఈజీలీ గెట్ ఏ జాబ్. నీకు ఈజీగా జాబ్ పొందగలవు. ఓకే, అండర్స్టాండ్. ఇక్కడ చూడండి. ఇఫ్ హీ వాక్స్ డైలీ హీ విల్ హ్యావ్ గుడ్ హెల్త్. ఇఫ్ హీ వాక్స్ డైలీ, అతడు ప్రతిరోజు నడిస్తే, వాకింగ్ చేస్తే, హీ విల్ హ్యావ్ గుడ్ హెల్త్. సో ఇక్కడ చూడండి, వాక్స్ డైలీ, హీ వచ్చింది కాబట్టి V1 ప్లస్ ఎస్ సబ్జెక్ట్ వచ్చింది, ఎక్సెట్రా డైలీ. హీ విల్ హ్యావ్ గుడ్ హెల్త్. విల్ హ్యావ్ గుడ్ హెల్త్ ఏంటండి? విల్ హ్యావ్, విల్ ప్లస్ V1, విల్ హ్యావ్ గుడ్ హెల్త్. విల్ హ్యావ్ గుడ్ హెల్త్. అలాగే కెన్ గెట్, కెన్ గెట్. అర్థమైందా? కెన్ గెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అలాగే హీ వాంట్స్ టు గెట్ ఎ గుడ్ జాబ్. హీ వాంట్స్ టు గెట్ ఏ గుడ్ జాబ్. She wants to get a good job. ఆమె ఇఫ్ షీ వాంట్స్ టు గెట్ ఎ గుడ్ జాబ్, ఆమెకి ఒక మంచి జాబ్ కావాలని అనుకున్నట్లయితే షీ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఆమె విల్ ప్లస్ హ్యావ్, తప్పనిసరిగా కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఆమె మంచి జాబ్ కావాలని అనుకున్నట్లయితే కష్టపడాల్సి ఉంటుంది. అది అంటే ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే ఈ యొక్క రిజల్ట్ వస్తుంది. ఇది ప్రాబబుల్ కండిషన్ అంటాం. ప్రాబబుల్ కండిషన్ అంటే సంభవించటానికి చాలా 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 ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి పనులు. ప్రాబబుల్ కండిషన్ అంటే ఏంటండి? సంభవించటానికి చాలా 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 ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పనులని ప్రాబబుల్ కండిషన్ అంటాం. చూడండి, తెలుగుని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయగలిగితే ఈజీగా జాబ్ వస్తుంది కదా. అది క్లియర్గా కదా, 90% జాబ్ వస్తుంది గ్యారెంటీ. అలాగే ఇఫ్ హీ వాక్స్ డైలీ, వాడు రోజు వాకింగ్ చేస్తే హీ విల్ హ్యావ్ గుడ్ హెల్త్. రోజు వాకింగ్ చేస్తే మంచి ఆరోగ్యం వస్తారు కదా, 90% గ్యారెంటీ. ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ షీ వాంట్స్ టు గెట్ ఎ గుడ్ జాబ్, ఆమెకు ఒక మంచి జాబ్ కావాలనుకున్నట్లయితే షీ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఆమె కష్టపడి పని చేయాల్సి ఉంటుంది.
మరి కష్టపడి పని చేస్తే జాబ్ రాదా? వస్తుంది. అది ప్రాబబుల్ కండిషన్. ఇక ఇంప్రాబబుల్ కండిషన్. ఇంప్రాబబుల్ కండిషన్ అంటే మనం పైన చెప్తాం ప్రాబబుల్ కండిషన్ కి సంభవించడానికి చాలా 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 ఎక్కువ అవకాశాలు అని, దీనికి సంభవించడానికి చాలా 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 తక్కువ అవకాశాలు. అవకాశాలు లేవని చెప్పకూడదు, తక్కువ అవకాశాలు మాత్రమే అని చెప్పాలి. ఇది ఇంప్రాబబుల్, అసంబద్ధమైన విషయం, ఊహలు, కేవలం ఊహలు, లేదా సంభవించడానికి చాలా 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 తక్కువ. ఇప్పుడు ఒకప్పుడు మనం చంద్రమండలం మీదకి మనిషి వెళ్ళగలడా, వెళ్ళలేడు అనుకునేవాడు. కానీ చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడు, వచ్చాడు. సో మనం ఒకప్పుడు జరగదు అనుకున్నది ఆల్రెడీ జరిగింది, అసాధ్యం అనుకున్నది సాధ్యం అయిపోయింది, సుసాధ్యం అయిపోయింది. అలాంటివి దానికి ఇంప్రాబబుల్ కండిషన్ అనాలి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2, ఇక్కడ V2 ఇచ్చాడు, V2 ఉండాలి, వుడ్ ప్లస్ V1 ఉండాలి. ఇక్కడేమో V1 ప్లస్ S, ఇక్కడ విల్ ప్లస్ V1. ఇక్కడేంటి V2 వుడ్ ప్లస్ V1. ఇది విల్ ప్లస్ V1 అయితే ఇక్కడ వుడ్ ప్లస్ V1. ఇది ఇక్కడ V2, ఇది V2 అయినా V1 కానీ V1 గా రాయకూడదు. ఇది వుడ్ అయినా విల్లు లాంటిదే, మీనింగ్ విల్లే కానీ వుడ్. ఇక్కడ మీనింగ్ ఇది V1 మీనింగే కానీ V2 రాయాలి. ఈ వుడ్ విల్లు మీనింగే కానీ వుడ్ రాయాలి. ఎందుకని? ఇంప్రాబబుల్ కాబట్టి. మీకు అర్థమవుతుందా? చూడండి ఇక్కడ, ఇఫ్ హీ క్యారీడ్ 200 kgs ఆఫ్ లగేజ్ అప్ టు 100 kilometers, ఐ వుడ్ గివ్ హిమ్ 1 crore. చూడండి ఇక్కడ ఒక కండిషన్, ఇది ఇంప్రాబబుల్ కండిషన్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇఫ్ హీ క్యారీడ్ 200 kgs ఆఫ్ లగేజ్ అప్ టు 100 kilometers, 200 kgల బరువుని 100 కిలోమీటర్లు కనుక వాడు క్యారీ చేస్తే, మోసుకొని వెళ్తే అంట, ఐ వుడ్ గివ్ హిమ్ 1 crore, నేను వాడికి 1 కోటి రూపాయలు ఇస్తాను. అది జరగదు, ఇది జరగదు. అంటే అది జరగదంటే జరగచ్చేమో, కానీ చాలా 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 కష్టం. ఏమో అంత బలాఢ్యుడు ఉండొచ్చు, శాంసంగ్ లాంటి వాడు ఉండొచ్చు, భీముడు లాంటి వాడు ఉండొచ్చు, చెప్పలేం. రేర్ అకరెన్సెస్ అని, చాలా తక్కువగా జరిగేటువంటి సంఘటన. సో ఇక్కడ చూడండి, ఇఫ్ హీ క్యారీడ్ 200 kgs ఆఫ్ లగేజ్ అప్ టు 100 kilometers, ఐ వుడ్ గివ్ హిమ్ 1 crore. నేను వాడికి 1 crore ఇస్తాను. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదాహరణకి మా ఫ్రెండ్తో చెప్పాను, రే ఇఫ్ యూ గో టు మూన్, అంటే ఇఫ్ యూ గో అనకూడదు అక్కడ, ఇఫ్ యూ వెంట్ టు మూన్ అనాలి. ఇఫ్ యూ వెంట్ టు మూన్, ఐ వుడ్ గివ్ యూ 1 crore అన్నాను. అరే నువ్వు చంద్రుడి మీదకి వెళ్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను. ఇంతమంది వెళ్ళారు, మనుషులు వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, నీల్ ఆమ్స్ట్రాంగ్ వెళ్ళాడు. కానీ మరి వీడు వెళ్ళగలడా? మా ఫ్రెండ్ వెళ్ళగలడా? వెళ్ళలేడు. ఎందుకని? వాడికి అంత సీన్ లేదు. అందుకని ఏం చెప్పాను నేను ధైర్యంగా, అరే నువ్వు వెళ్తే నీకు 1 కోటి ఇస్తా, 1 కోటి కాదు 100 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా. నువ్వు వెళ్తే వాడు వెళ్ళేది లేదు, నేను ఇచ్చేది. ఇంప్రాబబుల్. కానీ ఇంపాసిబుల్ అనకూడదు. ఏమో వాడు అలా ట్రైన్ అయిపోయి ఒక ఆస్ట్రోనట్ లాగా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. అలా నేను కూడా వాడికి మరి ఏదో రకంగా ఇస్తే ఇవ్వచ్చు. కాబట్టి అసాధ్యం అనకూడదు, సంభవించడానికి చాలా చాలా తక్కువ అవకాశాలను మాత్రమే అనాలి ఇంప్రాబబుల్ కండిషన్. వాడు 200 kgs 100 kilometers మోసుకెళ్ళొచ్చు, ఏమో. అలాగే 1 crore ఇవ్వచ్చు వాడు అలా చేస్తే. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ది స్కై. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, నాకు గనక రెక్కలు ఉంటే, ఐ వుడ్ ఫ్లై ఇన్ ది స్కై, నేను ఆకాశంలో ఎగరగలను. అర్థమవుతుందా? మరి ఎప్పుడు నాకు రెక్కలు ఉంటాయి, రెక్కలు వస్తాయి మనిషికి, రెక్కలు రావటం అనేది కుదరదు. సో ఎగరటం అనేది కూడా కుదరదు. అదైతే ఇది అవుతుంది. సో ఇదేంటి? దేవుడిగా మనకు ప్రత్యేకంగా రెక్కలు ఇవ్వాలి, అప్పుడు ఎగురుతాం. సో చాలా రేర్ అకరెన్స్. ఏంటి? రేర్ అకరెన్స్, లేదా ఒక ఇమాజినేషన్, అర్థమైందా? ఊహ. అందుకని ఇక్కడ హ్యాడ్ అన్నాడు. ఇక్కడ హ్యాడ్ అన్నంత మాత్రాన ఇది పాస్ట్ అనుకోకూడదు, హ్యావే V1 అనుకోవాలి. ఇక్కడ చెప్పాను చూడండి, V2 అయినా V2 V1, ఇక్కడ వుడ్ అయినా విల్లు లాంటిదే, దాని మీనింగ్ విల్లే. ఇక్కడ V2 అయినా మీనింగ్ V1. అలాగే ఇక్కడ హ్యాడ్ అయినా హ్యావ్ అనే మీనింగ్, అలాగే ఇక్కడ వుడ్ అయినా విల్ అనే, అది అర్థం. కాకపోతే ఇది అసాధ్యం, అంటే అసాధ్యమైనట్లుగా ఉంటుంది కాబట్టి, రేర్ అకరెన్స్ కాబట్టి ఆ విల్లు బదులు వుడ్ వాడాం, V1 బదులు V1 ప్లస్ V2 వాడాం. అర్థమైందా? ఇక 3వ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ హీ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామ్, వాడు కనుక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే
హిజ్ ఫాదర్ వుడ్ కిల్ హిమ్, వాళ్ళ నాన్న వాడిని చంపేస్తాడు. ఏంటిది? ఇక్కడ ఎగ్జామ్ తప్పితే వాళ్ళని చంపేస్తాడా? అంత అవుతాయి. ఇదేంటంటే ఒక జస్ట్ వరకు అనుకుంటా ఉంది, ఇది జరిగేది కాదు. ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అయితే ఏం చేస్తాడు? చివాట్లు పెడతాడు, అది నన్ను తంతాడు, అంతేగాని చంపుతాడు. జరిగే పని కాదు, ఊరక జస్ట్ అలా చెప్పి అంతే. అర్థమైందా? సో అందుకని ఇది నిజంగా జరగదు దాదాపుగా. లేదు, వాడు ఒక పెద్ద ఫెనటిక్ అనుకోండి, వాడు ఒక పెద్ద క్రిమినల్ మైండ్ ఫెలో అనుకోండి, వాళ్ళ డాడ్, లేదా ఒక సైకో అనుకోండి, చేసినా చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఇది చాలా రేర్ కాబట్టి, ఇమాజినేషన్ సంబంధించింది కాబట్టి, ఏదో అలా మామూలుగా ఒక చెప్పిన విషయం కాబట్టి, అందుకని ఇఫ్ హీ ఫెయిల్స్, సారీ ఇక్కడ ఫెయిల్స్ అనకూడదు, ఫెయిల్డ్ అలా. ఇఫ్ హీ ఫెయిల్డ్, if he failed in the exam, అంటే if he fails అనే మీనింగ్, if he failed in the exam his father would kill him అంటే దాని మీనింగ్. ఇంతగానే సీరియస్ కాదు. సరే, తర్వాత నెక్స్ట్ మూడోది ఇంపాసిబుల్ కండిషన్. ఇది అసాధ్యం అండి, ఇది జరగదు. ఎందుకు జరగదు? అయిపోయిన విషయం. ఇప్పుడు నేను ఇండియాలో పుట్టాను, ఇక్కడ పుట్టాను. నేను అమెరికాలో పుట్టి ఉండినట్లయితే, నేను యూరోప్లో పుట్టి ఉండినట్లయితే ఎందుకు అనుకోవటం? వేస్ట్, అనుకోవడం అనవసరం. ఎందుకని అది జరగదు కదా, అది జరగలేదు కదా. అంటే పాస్ట్ ఈవెంట్స్ మాత్రమే అసాధ్యం, ఇంపాసిబుల్ యాక్షన్ ఏదైనా ఉందంటే జరిగిపోయింది, ఇక మళ్ళీ దాన్ని తిప్పి రాయలేం. అర్థమైందా? సో ఇక్కడ ఫార్ములా చూడండి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఏమన్నా అండి ఇక్కడ? హ్యాడ్ ప్లస్ V3, ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇంపాసిబుల్ కండిషన్ లో హ్యాడ్ ప్లస్ V3. గత కాలానికి సంబంధించిన విషయాలు ఇవి, గతానికి సంబంధించిన, పాస్ట్ కి సంబంధించిన విషయాలు. ఇది పాస్ట్. అర్థమైందా? ఇది పాస్ట్. ఇక ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఎట్సెట్రా, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఎట్సెట్రా. చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ ఎర్నడ్ ఏ ఫార్చ్యూన్, హ్యాడ్ ప్లస్ V3. ఇఫ్ హీ హ్యాడ్ రియల్లీ ఎర్నడ్ ఏ ఫార్చ్యూన్, వాడు నిజంగా డబ్బు బాగా సంపాదించి ఉన్నట్లయితే, హీ వుడ్ హ్యావ్ బిల్ట్ ఏ బిగ్ మ్యాన్షన్, వాడు పెద్ద మ్యాన్షన్ కట్టేవాడు. వుడ్ హ్యావ్ బిల్ట్, పెద్ద బిల్డింగే కట్టేవాడు. వుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్. మ్యాన్షన్ అంటే పెద్ద భవంతి కట్టేవాడు. చూడండి ఇక్కడ ఇంకోటి, ఇఫ్ హీ హ్యాడ్ టోల్డ్ ది ట్రూత్ ఇన్ ది కోర్ట్, వాడు కనుక న్యాయస్థానంలో నిజం చెప్పి ఉన్నట్లయితే, ఇఫ్ హీ హ్యాడ్ టోల్డ్ ది ట్రూత్ ఇన్ ది కోర్ట్, ది జడ్జ్ వుడ్ హ్యావ్ డిక్రీజ్డ్ ది పనిష్మెంట్. జడ్జి గారు పనిష్మెంట్ తగ్గించి ఉండేవాడు వాడికి. ది పనిష్మెంట్, ది జడ్జ్ వుడ్ హ్యావ్ డిక్రీజ్డ్ ది పనిష్మెంట్. వాడికి పనిష్మెంట్ కోర్టు తగ్గించి ఉండేది. హ్యాడ్ టోల్డ్, హ్యాడ్ ప్లస్ V3, ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇఫ్ క్లాజ్ లో హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది, మెయిన్ క్లాజ్ లో వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. అర్థమైందా? సో ఇఫ్ హీ హ్యాడ్ టోల్డ్ ది ట్రూత్ ఇన్ ది కోర్ట్, ది జడ్జ్ వుడ్ హ్యావ్ డిక్రీజ్డ్ ది పనిష్మెంట్. తగ్గించి ఉండేవాడు డెఫినెట్ గా. ఇది ఇక్కడ చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ థాట్ ఆఫ్ కరోనా అండ్ లాక్డౌన్, వాడు కనుక ఈ కరోనా గురించి లాక్డౌన్ గురించి వాడు ఆలోచించి ఉన్నట్లయితే, he would not have ventured into hotel business. వాడు హోటల్ బిజినెస్ పెట్టేవాడు కాదు, హోటల్ వ్యాపారంలోకి దిగేవాడు కాదు. వాడు ఏమన్నా ఆలోచించాలరే, కరోనా ఉందే, బిజినెస్ ఎలా స్టార్ట్ మనం చేస్తాము, ఎలా రన్ అవుద్ది, ఎలా ప్రాఫిట్స్ వస్తాయి, ఊహించలేవాడు. వాడు దాని గురించి ఆలోచించాల. అంటే ఏంటి? ఇఫ్ హీ హ్యాడ్ థాట్ ఆఫ్ కరోనా అండ్ లాక్డౌన్, కరోనా గురించి లాక్డౌన్ గురించి ఆలోచించినట్లయితే, he would not have ventured into hotel business, హోటల్ బిజినెస్ లోకి వెళ్ళేవాడు కాదు. ఓకే, ఇది ఇంపాసిబుల్ కండిషన్. అర్థమైందా? ఇప్పుడు అనుకునే ప్రయోజనం లేదు, వాడు వెళ్ళాడు, నష్టపోయాడు, అయిపోయింది, ఫినిష్. ఇక్కడ చూడండి, ఇది కదా నాలుగోది జీరో కండిషన్ అన్నాం. ఏంటిది? జీరో కండిషన్. ఇక్కడ చూడండి ఫార్ములా, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1 ప్లస్ ఎస్ ఎట్సెట్రా, మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V1 ప్లస్ ఎట్సెట్రా. అంటే ఇక్కడ ఇఫ్ క్లాజ్ లో ప్రజెంట్ సింపులే, మెయిన్ క్లాజ్ లో కూడా ప్రజెంట్ సింపులే. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఇట్ రైన్స్, వర్షం పడితే, he doesn't come out, వాడు బయటికి రాడు. he doesn't come out, does plus V1, he doesn't come out, does plus V1 లేగా, అంటే ప్రజెంట్ సింపులేగా, ఇది ప్రజెంట్ సింపులే. ఇక్కడ చూడండి, ఇఫ్ వీ గెట్ ఫీవర్, మన కనుక ఫీవర్ వస్తే పారాసిటమాల్,
ఇఫ్ వీ గెట్ ఫీవర్ వీ యూజువల్లీ టేక్ పారాసిటమాల్ టాబ్లెట్స్. ఇక్కడ ఇఫ్ వీ గెట్ ఫీవర్, మనకి గనక ఫీవర్ వస్తే మనం సహజంగా చేసే పని ఏంటి? వీ యూజువల్లీ టేక్ పారాసిటమాల్ టాబ్లెట్స్. పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటాం, పెన్సిలిన్ ఇంజెక్షన్ చేయించుకుంటాం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టాడు కదా పెన్సిలిన్, ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఒకటి చేయించుకుంటాం, పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటాం. దట్స్ ఆల్. అదే చెప్తున్నాడు, ఇఫ్ వీ గెట్ ఫీవర్ వీ యూజువల్లీ టేక్ పారాసిటమాల్ టాబ్లెట్స్. ఇక లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ మెన్ హ్యావ్ మనీ, జెంట్స్ దగ్గర కనుక డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ దెమ్, అందులో ఎక్కువ మంది మగవాళ్ళు ఏం చేస్తారు? స్పెండ్ టూ మచ్, విపరీతంగా ఖర్చు పెడతారు. అంతే సంగతి. వాడు కష్టపడతాడు, ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, అంతే డబ్బులు వస్తాయి. కొద్ది మంది మాత్రమే వాటిని ఇంట్లోకి యూజ్ చేస్తారు. ఎక్కువ మంది అందులో ఎక్కువ శాతాన్ని ఖర్చు పెట్టేస్తారు వ్యసనాలకి. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా? కండిషనల్ క్లాజెస్ మొత్తం 4 రకాలు: ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్, జీరో కండిషన్. ఓకే, ఇది 90% ప్రాబబుల్ సంభవించడానికి, 99% సంభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది 99% సంభవించడానికి చాలా 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 తక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే ఊహలు, కల్పనలు. అలాగే ఇది ఇంపాసిబుల్ కండిషన్, పాస్ట్ ఇన్సిడెంట్స్, గతానికి సంబంధించినవి మాత్రమే. ఇది గతానికి సంబంధించింది మాత్రమే. ఇది అంటే గతానికి సంబంధించిన పనులకు మాత్రమే ఇది వాడతాం. ఇది జీరో కండిషన్ అంటే జనరల్ గా చేసే పనులు. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. ఇఫ్ వీ డోంట్ ఫీల్ వెల్ వీ యూజువల్లీ గో టు డాక్టర్, వీ యూజువల్లీ గో టు హాస్పిటల్. అంటే ఏంటి? ఇఫ్ వీ డోంట్ ఫీల్ వెల్, మనకు సరిగ్గా మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఫీల్ కాకపోతే ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇదేంటి? జీరో కండిషన్. అది ప్రజెంట్ సింపులే, ఇది ప్రజెంట్ సింపులే. అర్థమైందా? ఇఫ్ వీ సఫర్ ఫైనాన్షియల్లీ వీ టేక్ లోన్స్ ఫ్రమ్ అదర్స్. మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం అనుకోండి, పక్కన వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాం. ఇది న్యాచురల్. సో ఇఫ్ వీ సఫర్, ఇది ప్రజెంట్ సింపుల్. వీ టేక్ లోన్స్ ఫ్రమ్ అదర్స్, ఇది ప్రజెంట్ సింపుల్. రెండు ప్రజెంట్ సింపుల్, జీరో కండిషన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో 1-2 సార్లు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.